శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నైమిషారణ్యంలో సూతుల వారు సవనకాది మహర్షులకు అనేకములైనటువంటి పురాణాలన్నీ కూడా చక్కగా వివరించి చెబుతున్నారు. అప్పుడు సవనకాది మహర్షులు సూతుల వారిని గూర్చి, స్వామి, ఈ లోకములో ఉన్నటువంటి స్త్రీలు ఏ విధమైనటువంటి వ్రతమును ఆచరించిన కారణం చేత సర్వ సౌభాగ్య సంపత్తులను పొంది పుట్టినింటికి వారు సంతోషాన్ని కలగజేస్తారో, పుట్టినింటి అభివృద్ధి కలిగేటటువంటి వ్రతాన్ని ఏదైనా ఉంటే ఆ వ్రతాన్ని చెప్పి మమ్మల్ని అనుగ్రహించండి అనగా, అప్పుడు సవనకాది మహర్షులకు సూతుల వారు చెప్తున్నారు, నాయనలారా, మీరు అడిగినటువంటి వ్రతము కడు ఉత్తమమైనటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని ఒకానొక సందర్భంలో గౌతమ మహర్షి చెప్పారు. ఆ వ్రతాన్ని మీకు చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి అని చెప్పేసి ఒక వ్రతం చెప్తున్నాడు. అదేంటయ్యా అంటే బహు విశేషమైనటువంటి గరుడ పంచమి వ్రతం. నిజానికి ఏడాదిలో వచ్చేటువంటి అన్ని వ్రతాలలోకెల్లా స్త్రీలందరూ కూడా ఆచరించేటువంటి, పురుషులు ఆచరించదగినటువంటి వ్రతాలలోకెల్లా కడు ఉత్తమమైనటువంటి వ్రతమే ఈ గరుడ పంచమి వ్రతం. ఎందుకంటే ఈ వ్రతమును ఆచరించడం వల్ల స్త్రీలు తాము సంతోషంగా ఉండడమే కాకుండా పుట్టినింటికి కూడా శుభాన్ని కలగజేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించదగినది. ఈ వ్రతాన్ని కాలానుగుణంగా, దేశానుగుణంగా, పాత్రానుగుణంగా కొందరు ఏం చేస్తారయ్యా అంటే కార్తీక మాసంలో ఆచరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇదే వ్రతాన్ని చక్కగా శ్రావణ మాసంలో ఆచరిస్తారు. ఎప్పుడు ఆచరించిన కథ మాత్రం ఒక్కటే అని చెప్పేసి సూతుల వారు సౌనకాది మహర్షులకు చెప్తున్నారు. పూర్వం ఒకానొకప్పుడు గంగా తీరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు 7 పురుష సంతానం. చాలా కాలం తర్వాత లేకలేక ఒక అమ్మాయి పుట్టింది. పుట్టినటువంటి ఆ అమ్మాయికి వారు అన్నలక్కమ్మ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. ఆ అన్నలక్కమ్మ శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమగుతూ పెరుగుతూ ఉన్నది. ఈ విధంగా అన్నలక్కమ్మ పెరిగి పెరిగి పెద్దదై చక్కగా యుక్త వయసు వచ్చేస్తుంది. యుక్త వయసు వచ్చిన తర్వాత యోగ్యుడైనటువంటి ఒక విప్ర కుమారునికి అన్నలక్కమ్మనిచ్చి చక్కగా మహావైభవంగా వివాహం చేస్తారు. వివాహ అనంతరము అన్నలక్కమ్మ అత్తగారింటికి వెళుతుంది. తర్వాత మొదలు వచ్చేటువంటి ఆషాఢమాసంలో పుట్టింటికి వచ్చి, ఆషాఢమాసం ముగిసిన తర్వాత శ్రావణ మాసంలో పుట్టింటి నుంచి ఇచ్చినటువంటి చీర తీసుకొని తను చక్కగా అత్తగారింటికి వెళ్ళి గరుడ పంచమి నోము నోచుకోవాలని చెప్పేసి వెళుతూ అన్నలతో వదినలతో కూడా ఒక మాట చెప్తుంది. అన్నలారా, వదినలారా, రేపు వచ్చేటువంటి గరుడ పంచమి వ్రతము కడు శ్రేష్టమైనటువంటి వ్రతం. నేను చక్కగా ఆచరిస్తాను. మీరందరూ కూడా సంతోషంగా ఆ రోజు ఇంటి పట్టుననే ఉండి పొలం పనులకు గట్రా బయట పనులకు ఎక్కడికి కూడా వెళ్లకుండా అందరూ కూడా గరుడ పంచమి యొక్క వ్రతాన్ని ఆచరించండి. మీరు ఆచరించిన కారణం చేత వదిన గారితో చెప్తుంది, మీ పుట్టిల్లు సుఖంగా ఉంటుంది, మీరు సంతోషంగా సౌభాగ్యంగా ఉంటారు అని చెప్పి తను అత్తగారింటికి వెళ్ళిపోయింది. తనక్కడ నోముకున్నది. నోచుకున్న తర్వాత అప్పుడు అన్నలక్కమ్మ తన యొక్క అన్నలు తనకు ఏదైనా పసుపు కుంకుమ తెస్తారని చెప్పేసి ఎదురు చూస్తుంది. వ్రతమంతా ముగిసిన తర్వాత ఎంతసేపటికి అన్నలు రాలేదు. కానీ ఇక్కడ అన్నలు మాత్రము చెల్లెలు చెప్పింది కదా, చిన్న పిల్ల చెప్పింది కదా అని చెప్పేసి అమ్మాయి యొక్క మాటను పెడచెవిన పెట్టి తమ పనుల నిమిత్తము ఉదయాన్నే లేచి చక్కగా స్నానాలు చేసేసుకొని అందరూ పొలం పనులకు వెళ్ళారు. పొలాన్ని దున్నుతున్నారు, చెట్లు కొడుతున్నారు, పుట్టలు కూడా కొడుతున్నారు. ఈ విధంగా పొలాన్ని దున్నుతూ ఉంటే ఆ పొలము గట్టున ఉన్నటువంటి దండన ఉన్నటువంటి ఒక పుట్టలో చాలా కాలంగా నివసిస్తూ ఉన్నటువంటి ఒక పాము వారు పుట్టను తవ్వేసరికి పుట్టలోంచి సరసరా బయటికి వచ్చేసి అన్ని చోట్ల కలియదిరిగి ఎక్కడా ఉండడానికి స్థలం లేక తిరుగుతూ పాకుతూ వచ్చేసి వారి ఇంటిలోనే రోటిలో చుట్టుకొని పడుకుంటుంది. అది గమనించలేదు తోడికోడళ్ళందరూ కూడా. వీళ్ళందరూ కూడా చక్కగా మంగళ స్నాతులై ఆ యొక్క గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించాలనేటువంటి తొందరలో మనం తొందరగా నువ్వుల ముద్దలు తయారు చేయాలని చెప్పేసి చక్కగా నువ్వులు బెల్లము తెచ్చి అదే రోట్లో వేసి అందరూ బాగా దంచి నువ్వుల ముద్దలన్నీ కూడా కట్టారు. 15 ముద్దలు కట్టి ఆ నువ్వుల ముద్దలు కట్టినటువంటి ఆ ముద్దలన్నింటినీ కూడా చక్కగా అమ్మవారి దగ్గర ఉంచి పూజ పరిసమాప్తి చేసి అందరూ అమ్మవారికి నివేదన చేశారు. నివేదన చేసిన తర్వాత వాళ్ళ యొక్క భర్తలు పొలం నుంచి వచ్చేశారు. వచ్చినటువంటి వారందరూ కూడా స్నానాలు చేసిన తర్వాత అందరూ కూడా ఆ యొక్క ప్రసాదాన్ని తిన్నారు. ఆ విధంగా రోట్లో నువ్వులు బెల్లం వేసి దంచిన కారణం చేత ఇతఃపూర్వమే ఆ రోటిలో పాము పడుకున్నటువంటి కారణం చేత
పాము యొక్క విష ప్రభావం వల్ల ఆ నువ్వుల ముద్దల్లో ఉన్నటువంటి ఆ విషం వల్ల అందరూ కూడా తిన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడి వారక్కడ నురగక్కుని చచ్చి పడిపోతారు. సాయంత్రం కావస్తుంది, మా అన్న రాలేదు, మా వదిన గారు రాలేదు, కనీసం ఒక్కరిలో ఒక్కరైనా సరే నాకు పసుపు కుంకుమ తెస్తారని చెప్పేసి ఎదురు చూశానే, ఇంకా రాలేదని చెప్పేసి తను బాధకు లోనైపోయి ఎట్టకేలకు వారు రాకపోతేనేమి నేనే వెళతానని చెప్పేసి పుట్టింటికి పయనమై వెళ్ళిపోయింది. తీరా చూస్తే ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి తలుపులన్నీ కూడా బార్లా తెరవబడి ఉన్నాయి. ఎక్కడి వాళ్ళక్కడ నిద్రపోయిన వాళ్ళు పడినట్ల నురగక్కుని చచ్చిపడిపోయారు. ఏంటి విచిత్రము, ఇంత ఈ విధమైనటువంటి ఈ పని ఎలా జరిగిందయ్యా అని చెప్పేసి ఆమె మనసులో తహతహలాడి మనసంతా ఒక ఉద్విగ్నమైనటువంటి బాధకు లోనైపోయి పరుగున ఇల్లంతా కలిగే చూస్తుంది. ఎక్కడా ఏమీ ఆమెకు ఆనవాళ్ళు కనపడలేదు. వెంటనే అమ్మవారి దగ్గర మందిరంలోనికి వెళ్ళి లోపలపై కూర్చొని చూసేసరికి చక్కగా దీపారాధన వెలుగుతుంది. అమ్మవారి పూజంతా చేసినటువంటి పువ్వులు అవన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. అమ్మవారు పూజ చేసినటువంటి తోరాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఇంకా వాళ్ళు తోరము కూడా కట్టుకోలేదు. అరే తోరం కూడా కట్టుకోలేదు, వీరు ఇలా పడిపోయారని చెప్పేసి వెంటనే ఆ అమ్మవారికి అనేక రీతులుగా నమస్కారం చేసేసి కైలాస నిలయేదేవి ఫణిగౌరీ నమోస్తుతే, అమ్మా నీవు నిరంతరం కైలాసములో పరమేశ్వరుని యొక్క అంకము పైన కూర్చొని ఉంటావు తల్లి, కైలాస స్థితేదేవి, కైలాసంలో స్థిరంగా ఉంటావును, అలాంటి అమ్మా నీకు నమస్కరిస్తున్నాను, సౌభాగ్యం దేహిమే దేహి, నాకు సౌభాగ్యాన్ని ప్రసాదించు, నా పుట్టింటి వాళ్ళకు కూడా సౌభాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటుంది. వేడుకునేసరికి జగదంబ సాక్షాత్తుగా ఆమె చేసినటువంటి పూజలకు అక్కడనే సాకారంగా ప్రత్యక్షమై, ఓ అన్నలక్కమ్మ, నువ్వు ఇంత భక్తి ప్రపత్తులతో పూజ చేసుకుంటే నువ్వు చెప్పావని చెప్పేసి నీ మాటను పెడచెవిన పెట్టి మీ అన్నగారులందరూ కూడా పొలం పనులకని వెళ్ళారు. ఆ పొలంలో పుట్టను తవ్వారు. అందులో ఉన్నటువంటి సర్పము రూపంలో ఉన్నటువంటి నేను కలియదిరుగుతూ వచ్చి ఎక్కడా ఉండేందుకు అవకాశం లేక మీ ఇంట్లోనే రోట్లో కనీసం ఇక్కడైనా తలదాచుకుందాం అనుకుంటే మీ వదినగారులు దాంట్లో నువ్వులు బెల్లమేసి దంచి నువ్వుల ముద్దలు తయారు చేశారు. నేను ఎక్కడ ఉండాలి కాబట్టి ఎక్కడ ఉండేందుకు నాకు చేత కాలేదు. కాబట్టి వెంటనే ఈ యొక్క రోట్లో పడుకున్నటువంటి నన్ను అందరూ దంచి ముద్దలు చేశారు. ఆ యొక్క విష ప్రభావం చేత అందరూ కూడా చనిపోయారు. అయ్యయ్యో ఎంత పొరపాటైన తల్లి, మా అన్నలను బ్రతికించు తల్లి, మా వదలను బ్రతికించు తల్లి, నా పుట్టులు సౌఖ్యంగా ఉండేటట్లుగా అనుగ్రహించు తల్లి అంటే అప్పుడు ఆ యొక్క అమ్మవారు చెప్తుంది, ఓ అన్నలక్కమ్మ, నీ యొక్క పూజకు మెచ్చాను, నీ కోరిక తీరుస్తాను, కానీ ఇక మీదటైనా సరే మీ అన్నలు ఆ యొక్క గరుడ పంచమి వ్రతము రోజు ఎక్కడా పొలం పనులకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండేలాగున మీ వదిన గారులందరూ కూడా బహు జాగ్రత్తగా శుచిగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించేటట్టుగా నీవు చెప్పు, నా మాటగా చెప్పు, వారందరూ కూడా బ్రతుకుతారు. ఇదిగో ఈ పూజాక్షతలు తీసుకొని నీవు తోరము కట్టుకున్నటువంటి దానవు కాబట్టి ఈ పూజాక్షతలు 10 ముళ్ళు కలిగినటువంటి తోరం కుడి చేతికి కట్టుకున్నటువంటి ఏ స్త్రీ అయితే ఈ పూజాక్షతలను ఎవరి శిరస్సులపైన వేస్తుందో ఆ శిరస్సులపైన అక్షతలు పడినటువంటి వారందరూ కూడా తిరిగి సంతోషంగా ఉంటారు. మీ అన్నలపైన వేయి, మీ అన్నలపైన అక్షతలు వేసిన కారణం చేత నిద్రలో నుంచి లేచినటువంటి వారు లేచినట్లుగా వాళ్ళు లేచేస్తారు. ఆ తర్వాత అదే అక్షతలను మీ వదినగారులపైన కూడా చల్లేసే వాళ్ళందరూ కూడా లేచేస్తారు. మీ వదినగారులు కూడా ఈ యొక్క తోరాన్ని కట్టు. ఈ విధంగా మీరందరూ కూడా సర్వ సౌభాగ్యంగా ఉండి అంత్యమున నన్ను చేరుకోవడానికి కనీసము 10 సంవత్సరముల పాటు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించండి. మీరందరూ సంతోషంగా ఉంటారు. అంత్యమున నాలో మిమ్మల్ని ఐక్యము చేసుకుంటాను అని చెప్పేసి గౌరీదేవి ప్రసన్నురాలై ఆ అమ్మాయికి చెప్పేసి అంత్యమున మరచిపోకుండా వాయన దానం మాత్రం మర్చిపోదు. ఒక ముత్తైదువకు కానీ ఒక శ్రేష్ఠుడైనటువంటి కుల పురోహితులకు కానీ బ్రాహ్మణులకు కానీ వాయన దానం ఇచ్చి శక్తి కొద్దీ దక్షిణ ఇవ్వండి, ఇది మాత్రం మరవకు సుమా అని చెప్పేసి అమ్మవారు అన్నలక్కమ్మకు చెప్పి అక్కడనే అదృశ్యమైపోతుంది. వెంటనే అన్నలక్కమ్మ ఆ పూజాక్షతలను వారి అన్నలపైన చల్లేసింది. వదినలకు తోరం కట్టింది, వాళ్ళపైన అక్షతలు చల్లేసింది. చల్లేసరికి అందరూ నిద్రలోంచి మేలుకున్నటువంటి వారు మేలుకున్నట్లుగా లేచారు. వాళ్ళ తప్పు తెలుసుకున్నారు. అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాము, చిన్న పిల్ల చెప్పింది కదా అని చెప్పేసి అమ్మాయి మాటని మనము ధిక్కరించాం. కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా చెప్పినటువంటి మాటను ప్రతి ఒక్కరు వినాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నటువంటి వారై ఇక నుంచి మేము అలాంటి పొరపాటును పునరావృతము చెయ్యము అని చెప్పేసి అందరూ కూడా అమ్మవారికి నమస్కరించి క్షమాపణలు చెప్పుకున్నారు. అది మొదలు ఆ యొక్క అన్నలక్కమ్మ గారి యొక్క వదినగారులందరూ కూడా ఆ రోజు నుంచి ప్రతి ఏటా కూడా గరుడ పంచమి నోములను
సంతోషంగా భక్తి ప్రపత్తులతో ఆచరిస్తూ ఇహలోకములో సమస్త సుఖాలన్నీ కూడా అనుభవించి పుట్టింటికి కూడా మేలు కలిగేటట్లుగా ఆశీర్వదించి అంత్యమున వారందరూ కూడా గౌరీదేవి యొక్క సాహిత్యాన్ని చేరుకున్నారు. కాబట్టి ఎవరైతే ఈ గరుడ పంచమి యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో ఆచరించినటువంటి వారందరూ ఆ స్త్రీలందరి యొక్క కుటుంబం సంతోషంగా ఉండడమే కాకుండా పుట్టింటి వారు కూడా సంతోషంగా ఉండి ఇహలోకములో సమస్త సుఖాలన్నీ కూడా అనుభవించి అంత్యమున కడు దుర్లభమైనటువంటి గౌరీదేవి యొక్క సాహిత్యాన్ని చేరుకుంటారు అని చెప్పేసి గౌతమ మహర్షే చెప్పబడింది అని చెప్పేసి సూతుడు సవనకాది మహర్షులకు చెప్పారు. ఇంత అద్భుతమైనటువంటి వ్రతాన్ని ఈ కలియుగంలో అందరూ కూడా ఆచరించి ఫణిగౌరీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదురుగాక అని చెప్పేసి సూతుడు సవనకాది మహర్షులకు చెప్పి అంత్యంలో ఒక శ్లోకం కూడా చెప్పారు. అమ్మా ఓ జగదంబ గౌరీదేవి నీకు నమస్సులను సమర్పిస్తున్నామమ్మా. ఇంతమంది స్త్రీలందరూ కూడా నిన్ను వేడుకుంటున్నారు. ఏంటో తెలుసా? ఫణిగౌరీ నమస్తేస్తూ కైలాస నిలయే స్థితే సౌభాగ్యం దేహిమే దేహి. అమ్మా మాకు సౌభాగ్యాన్ని ప్రసాదించమని చెప్పేసి ఇంతమంది స్త్రీలు వేడుకుంటున్నారు. వారికి అందరికీ కూడా సౌభాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని చెప్పేసి సూతుడు వేడుకున్నాడు. సూతుడి యొక్క మాటకు అనుగుణంగా అమ్మవారు అందరికీ కూడా సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ విధంగా అందరూ కూడా ఈ వ్రతాన్ని ఈరోజు విని తరించండి. ఇది శ్రీ స్కాంద పురాణే గరుడ పంచమి వ్రతకథాయాం సమాప్తః. హరి ఓం తత్సతు.